2 సంవత్సరాలలో ఇప్పటి వరకు నిరుద్యోగులను నట్టేంట ముంచినటువంటి వ్యక్తి ఎవరని అంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి. మాయ మాటలు, ఉచిత మాటలు, ప్రగల్భాలు చెప్పడం కానీ ఒక్కటి చేతనైన పని ఇప్పటివరకు చేయలేడు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అన్నాడు. ఓయూ డెవలప్మెంట్ కోసము మేనిఫెస్టోలో 1000 కోట్ల నిధులు ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వలేడు, గుండు సున్నా. అదేవిధంగా ఫీజు రిమర్స్ బకాయిలు 8500 కోట్ల ఫీజు రిమర్స్ బకాయిలు ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాలు అవుతున్నాయి విడుదల చేయక ఈరోజు బడుగు బలగిన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రిమర్స్ ఉంటే చదువుతూ ఉంటారు. అదేవిధంగా చదువు అయిపోయినటువంటి విద్యార్థులకు ఈరోజు ఓ జాబ్ వచ్చినా కానీ సర్టిఫికేట్లు కావాలంటే మన సర్టిఫికేట్ కావాలి, ఫీజు కడితేనే ఇస్తారు. మన సొంతంగా డబ్బులు పెట్టుకునే శాతం ఉండదు బడుగు బలైన వర్గాలకు. ఈరోజు ఫీజు రింబర్స్ పెట్టి ఇవ్వకపోవడం వల్ల ఈరోజు జాబ్ వచ్చినా కూడా ఈరోజు జాబ్లో వెళ్ళకపోతారు ఫీజు రింబర్స్ లేక. కాబట్టి మీరు వెంటనే బకాయిలున్నటువంటి 8500 కోట్ల ఫీజు రింబర్స్ బకాయిలను వెంటనే విడుదల చేసి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలని ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఓ బీఆర్ఎస్ విద్యార్థిగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా.